శాసనసభ్యులు శంకరనారాయణ గారికి, రాజ్యసభ సభ్యులు పెద్దలు కృష్ణ గారికి, మోదేవన్న గారికి, శాసనమండలి ఈశ్వరత్నారాయణ గారికి, ఇంకా కార్పొరేషన్ చైర్మన్ కు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, అలాగే పదకొండు నియోజకవర్గంలో నుంచి బెల్లంకొండ మండలం, కోసూరు మండలం, అమరావతి మండలం, పెద్దకూరుపాడు మండలం, అచ్చంపేట మండలం నుంచి నలుమూలల నుంచి వచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ప్రకటించిన తర్వాత ఈ రోజు పెద్దకూరుపాడు నియోజకవర్గానికి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆదరాభిమానాలతో పెద్ద ఎత్తున స్వాగతం పలికి నన్ను ఆహ్వానించి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. ముందుగా ఏదైతే పెద్దకూరుపాడు శాసనసభ్యులు శంకరరావు గారి గురించి చెప్పాలా, సౌమ్యుడు, 2019లో మీరు మంచి మెజార్టీతో గెలిపించిన వ్యక్తి, నిస్వార్థంగా సేవ చేసుకుంటూ పెద్దకూరుపాడు ఎప్పుడు లేనంత అభివృద్ధి చేస్తూ, అవసరమైతే తన జోబిలో నుంచి 10 రూపాయలు ఖర్చు పెట్టైనా సరే 10 మందికి సాయం చేస్తూ, అవసరమైన రోడ్లు కానీ మరామతులు కానీ అన్ని కూడా ఒక అడుగు ముందుకు వేసుకుంటూ, తను అంటూ ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళుతూ, చెప్పినవి కాకుండా చెప్పని కూడా చెయ్యాలన్న తపనతో మీ అందరిలో ఒకటిగా మీలో మమేకమై 5 సంవత్సరాల పాటు ఒక మంచి వ్యక్తిగా పెద్దకూరుపాడు నియోజకవర్గంలో ఈరోజు ఉన్న శంకరరావుని ఖచ్చితంగా రేపు మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయే ఎన్నికలలో ఇంకో 50 రోజులు ఉన్నాయి. 50 రోజుల ఎన్నికల్లో 5 సంవత్సరాల పాటు ఒక్కసారి ఆలోచన చేయండి. నిత్యం మీ మధ్యలో ఉన్నాడు, నిత్యం మీ కోసం నిలబడ్డాడు, ఎక్కడా గౌరవాలు ప్రోత్సహించిన వ్యక్తి, తెలుగుదేశం వాళ్ళు సైతం కూడా మంచి వ్యక్తిగా కొనియాడబడిన వ్యక్తి శంకరరావుని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనమందరి మీద ఉంది. ప్రతి చిన్న పొరపాటు కూడా చేయొద్దని మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నాను సోదరులారా. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇందాకే మోపదేవి చెప్పాడు, నెల్లూరు జిల్లా అంటే ఉద్దండులున్న జిల్లాలో గుండె లాంటి నెల్లూరు నగరంలో 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి మంత్రి ఇచ్చిన చరిత్ర సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. నేను మంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో నుంచి ఒక వ్యక్తి ఆ రోజు తెలుగుదేశం పార్టీ పేటీఎం బ్యాచ్ ఒక మాట మాట్లాడారు, గొర్రెలు వేసుకునే వాడికి జగన్మోహన్ రెడ్డి మంత్రి ఇచ్చాడు అని. ఈ రోజు చెప్తా ఉన్నా, ఏ నోటుతో అన్నాడో నాకు తెలియదు, తెలుగుదేశం పేటీఎం బ్యాచ్ ఏ నోటుతో ఇచ్చారో నాకు తెలియదు. అదే జిల్లాకి ఈ రోజు ఎంపీ అభ్యర్థిగా వచ్చా వాళ్ళు చెప్పినట్టు నేను గొర్రెలు కాయకపోయిండొచ్చు, మా తాత మా ముత్తాతో కాసుంటాడు, దానికి గర్వపడతా ఉన్నాం. గొర్రెలు కాసే ఎదురాజుల వంశంలో నుంచి పుట్టిన వ్యక్తే ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచం మొక్కుతున్న శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ప్రపంచంలో ఈ రోజు యేసు ప్రభువును కొలిసే వ్యక్తి కూడా గొర్రెల చావుడులో పుట్టిన వ్యక్తి. ఆ తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళు చెప్పారు మా హెరిటేజ్ ఆస్తులు 20,000 కోట్లని. ఆ 20,000 కోట్లు కూడా మేము కాయా కష్టం చేసి పితికిన పాలుతో సంపాదించుకున్న డబ్బు. మా బర్రెలు వేసుకున్న వాళ్ళు, గొర్రెలు వేసుకున్న వాళ్ళు ఎండనక వాననక పాలు పితికితే ఆ డబ్బుతో మీరు 1,000 కోట్లు సంపాదించారు. మీరు అన్నారు గొర్రెలు వేసుకున్నారని. ఆ గొర్రెలు వేసుకున్న వాళ్ళు ఉన్న మూర్ఖం మొండితనం నాలో ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తా ఉన్నా, పొట్టేలు తెలుసు కదా, కుమ్మటం మొదలు పెట్టిందంటే తల పగిలిన రక్తం అది
అదే మొండితనం, తల పగిలిన, రక్తం కారిన, వెనకడుగు వేసే వ్యక్తిత్వం గలవాడు కాదు అనిల్ కుమార్ యాదవ్. ఈరోజు నర్సరావుపేట పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో నా బీసీలు ఉన్నారు, నా ఎస్సీలు ఉన్నారు, నా ఎస్టీలు ఉన్నారు, నా మైనార్టీలు ఉన్నారు, 15 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో నాకంటూ ఒక చరిత్ర, నాకంటూ ఒక సామ్రాజ్యం లాగా తయారు చేసుకున్న జిల్లా నుంచి నువ్వు నర్సరావుపేట పార్లమెంట్ పో అంటే క్షణం ఆలోచన చేయకుండా అన్న ఆదేశించాడు. ఖచ్చితంగా ఈ రాంబంటూ పోతాడు అని చెప్పి ఆ సర్వం నెల్లూరు జిల్లాలో వదిలి మీ మీద నమ్మకంతో, మీరు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో ఈ రోజు నర్సరావుపేట పార్లమెంట్ లో అడుగు పెట్టా. ఈ రోజు ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ, ప్రతి ఒక్కరు కానీ, ఎవరైతే బీసీలు సున్నాలన్న మాట్లాడిన ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ, యాదవ్ రాజుల దగ్గర నుంచి, వడ్డీ రాజుల దగ్గర నుంచి, ముది రాజుల దగ్గర నుంచి, నాయ బ్రాహ్మణ సోదరు నుంచి, కుమ్మరి దగ్గర నుంచి, ఆసారి నుంచి, రజక దగ్గర నుంచి, ప్రతి ఒక్క బీసీ సోదరుడు, జంగం సోదరుల దగ్గర నుంచి కూడా బలం చూపెట్టాల్సిన టైం వచ్చేసింది. మన సత్తా చూపెట్టాల్సిన టైం 50 రోజులు ఉంది. 50 రోజుల్లో బీసీల సత్తా ఏంటో, ఎస్సీల సత్తా ఏంటో, ఎస్టీల సత్తా ఏంటో, మైనార్టీల సత్తా ఏంటో చూపెట్టాల్సిన టైం వచ్చింది. ఈ రోజుగా మనం గెలిపించుకుంటే 2024లో మనందరం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ చేసుకుంటే, మరోసారి జగనన్న నేను ఇంతమందికి బీసీలకు ఇచ్చాను, వాళ్ళు కలిసి కట్టుకొని గెలిపించుకున్నారు. రేపు ఇంకో వడ్డీ రాజు మళ్ళీ ఎమ్మెల్యే అవుతాడు, ఇంకో ముదిరాజు సోదరుడు ఎమ్మెల్యే అవకాశం వస్తుంది. ఇంకొకరికి ఇందాక చెప్పినట్టుగా ఏదైతే ఈ రోజు మత్స్యకారు సోదరుగైన పెద్దలు మోపిదేవనని రాజ్యసభకు పంపించారు, భగవంతుడు ఎరుక. ఇంకా ఎంతో మంది కులాలు కూడా శాసన మండలిలో గాని, శాసనసభ్యులో గాని, పార్లమెంట్ గా అడుగు పెట్టిన బీసీ కులాలన్నీ కూడా శాసన మండలిలోకి వస్తాయి, శాసనసభ్యులు వస్తారు, రాజ్యసభ సభ్యులు వస్తారు. అట్లాంటి చేయగల సక్తా ముగాడు ఎవరైనా ఉన్నాడు అంటే రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని చేస్తా ఉన్నా. నా మాటలు ఎవరైనా ఫేస్బుక్ లో కానీ, సోషల్ మీడియాలో కానీ, టీవీలో చూసిన ప్రతి ఒక్క అక్కని, చెల్లిని, అన్నని, తమ్ముని కూడా అడుగుతా ఉన్నా. కొల్లాలంటే పౌరుషం. ఎవరైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒకటికి ఒకటి ఢీకొంటాం, కానీ ఒక్కడిని కొట్టరు కట్టుకొని తెలుగుదేశం పార్టీ సినిమా యాక్టరు ఇది చాలదని బీజేపీ పొత్తు కోసం వెంపర్లాడుతూ ఉన్నాడు. ఇది కూడా చాలదని కుటుంబాన్ని చీల్చి కాంగ్రెస్ పార్టీతో జతకట్టి ఇంతమంది కట్టుకొని ఒక్క వ్యక్తి మీదకి వస్తున్నారంటే వాడు మగాడా కాదా? జనగుండల్లో ఉన్నవాడు, మీ మనసుల్లో ఉన్నవాడు, మీకోసం కష్టపడేవాడు, మనం బాగుండాలని కోరుకునేవాడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సింగిల్ గా రాలేని వాడు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఒకరన్నారు, ఇందాక చెప్పా మర్చా, గొర్రెలు కాసుకునేవాడు మంత్రి అని. అయ్యా నేను గొర్రెలు కాసుకునేవాడైనా మంత్రి అయినా పర్వాలే, వర్ధంతికి జయంతికి తేడా తెలియనోడు, తుత్తుని మాట్లాడే పప్పులాడు, వాడిని మాత్రం అంట వాళ్ళ భావితరం ముఖ్యమంత్రి అంట. చక్కగా మాట్లాడలేడు, చక్కగా నిలబడలేడు, చక్కగా కూడా ఏమీ చేయలేడు, వాడు ముఖ్యమంత్రి అంట. మేము మాత్రం మంత్రులు కాకూడదంట. ఇది తెలుగుదేశం పార్టీ నినాదం. ప్రజల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి లేకపోతే మీరెంతగా కట్టగట్టుకొని రావటం? సింగిల్ గా వచ్చి కొట్టేయచ్చుగా, అంట. ఏమన్నంటే జగన్ అన్నాడు టైం వచ్చేసింది చొక్కాలు మడత పెట్టండి అని. దానికి అంటాడు చొక్కాలు కాదు, మాకు చేతులు మడత పెట్టి ధైర్యం లేదు, కుర్చీలు ఎక్కుతాడంట. నిన్న రాంబాబు అన్నాడు, నిజమే మీకు దొరికేది ఖాళీ కుర్చీలే, చేత్తో కొట్టేనా సౌరంగా, కుర్చీ కాదు కదా గోబలు కూడా గుయ్య ఉంటాయి. ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నా, ఆయన్ని మోసం చేస్తే ఆయన్ని కాదు నేను మోసం చేసినట్టు.
ఆయన నమ్మి లక్షల మంది నాకు ఓటు వేస్తే అంతమందిని మోసం చేసినట్టే అని చెప్పి తెలియజేస్తా ఉందా. కాబట్టి ఆలోచన చేయండి. 50 రోజులు నేను మీ పెద్దగూరుపాడికి సంబంధించి అన్ని గ్రామాలకి రాలేకపోవచ్చు, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో ఖచ్చితంగా నర్సరావుపేట పార్లమెంట్ లో గెలిచిన తర్వాత ప్రతి గ్రామానికి వస్తా, మీతో కలిసి పనిచేస్తా, మీతోనే ఉంటాం. 5 సంవత్సరాలు కాదు, భగవంతుడు రాసిస్తే ఇప్పుడు దాకా పల్నాడులో 2వ, 3వసారి ఎంపీలుగా ఎవరు కొనసాగలా. ఆ కొనసాగే చరిత్ర కూడా అనిల్ కుమార్ యాదవే ఉంటాడు అని చెప్తా ఉన్నా. మన సామ్రాజ్యం రావాలి అంటే ఇక్కడ ఇద్దరం గెలవాలి, అక్కడ అన్న గెలవాలి. నిజమా కదా? 2 నెలల్లో ఓటు మిస్ అవుతుంది కదా, మిస్ అవుతుంది కదా, మిస్ అవుతుంది. నాకు ముక్కుసూటిగా ఉంటా, నేరుగా ఉంటా. ఎందుకంటే వెనకొకటి ముందొకటి మాట్లాడటం చేత కాదు, ఆ పని చెయ్యదు కూడా. కల్మషం లేని ఈ ప్రాంత ప్రజలు తప్పకుండా మీ ఆశీస్సులు దీవెనలు ఉండాలని కోరుతా ఉన్నానన్న.